ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలంలో ఉన్న కొరాట చెనక ప్రాజెక్టు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ చిలుకూరి రామచంద్రారెడ్డి పేరు పెట్టినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టుల కోసం జిల్లా ప్రజల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేస్తున్న చిలుకూరి రామచంద్రారెడ్డి పేరు సూచించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి కంది శ్రీనివాసరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆదిలాబాద్లోని చెనాక కొరాట ప్రాజెక్టుకు స్వర్గీయ చిలుకూరి రామచంద్రారెడ్డి గారి పేరు పెట్టడం, దానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్లోని చెనాక కొరాట ప్రాజెక్టు సందర్శన సందర్భంగా, పంప్ హౌస్ ప్రారంభోత్సవ సందర్భంగా ఈరోజే స్వర్గీయ చిలుకూరి రామచంద్రారెడ్డి గారి పేరుని ప్రాజెక్టు పెడుతున్నామని ప్రకటించడం చాలా గర్వకారణం. ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలందరి తరపున కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. స్వర్గీయ చిలుకూరి రామచంద్రారెడ్డి గారు ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారు. వీలైనంత వరకు పెన్గంగా ప్రాజెక్టు కోసం చాలా కష్టపడ్డారు. ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వర్గీయ చిలుకూరి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాజెక్ట్ ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు చెనక కొరాట బ్యారేజీకి చిలుకూరి రామచంద్రారెడ్డి గారి పేరు పెట్టడం ఎంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, అభిమానులకి, నాయకుల తరపున ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే నీటిపారుదల శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే ప్రభుత్వ ప్రధాన సలహాదారు సుదర్శన్ రెడ్డి గారికి, ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి, అలాగే ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారికి, అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆదిలాబాద్ ప్రజల తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. చిలుకూరి రామచంద్రారెడ్డి గారి పేరు తప్పకుండా చరిత్రలో నిలిచిపోవాలి. కాంగ్రెస్ పార్టీకి తన జీవితం ఎంతో త్యాగం చేసినటువంటి వ్యక్తి చిలుకూరి రామచంద్రారెడ్డి గారు. వారి పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ప్రజల తరపున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. జై కాంగ్రెస్.